న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. రైతుల మండల స్థాయి అధికారుల సేవలు వినియోగించుకోవాలి. పర్చూరు మండలం అన్నంబొట్ల వరిపాలెంలో జరిగిన పట్టాదారు పాస్ బుక్స్ పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్. దివ్యాంగుల సంక్షేమానికి కూటమి సర్కార్ కృషి చేస్తుంది. చీరాల్లో జరిగిన దివ్యాంగుల వృద్ధుల సహాయ పరికరాల గుర్తింపు కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య. అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీలకు ఎంపికైన హెడ్ కానిస్టేబుల్ నాగరాజు. జాతీయ స్థాయిలో ఆల్ ఇండియా మాస్టర్ స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ లో విశేష ప్రతిభ అభినందించిన జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్. పరుచూరు నియోజకవర్గంలో పరుచూరు మండలం అన్నంబొట్లమ్మ వారిపాలెం గ్రామం జిల్లా పరిషత్ పాఠశాలలో భూ హక్కు పత్రం పట్టాదారు పాస్బుక్ రైతులకు పంపిణీ చేసే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ హాజరయ్యారు. మీ భూమి మీ హక్కు మంచి కార్యక్రమం రెవెన్యూ శాఖ ద్వారా రైతులకు నిర్వహించడం సంతోషంగా ఉందని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అన్నారు. పరుచూరు నియోజకవర్గం పరుచూరు మండలం అన్నబొట్లమ్మ వారిపాలెం గ్రామం జిల్లా పరిషత్ పాఠశాలల భూ హక్కు పత్రం పట్టాదారు పాస్బుక్ రైతులకు పంపిణీ చేసే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ భూ సమస్యల పరిష్కారంతో జిల్లా రాష్ట్ర అభివృద్ధి చెందుతుందన్నారు. జిల్లాలో భూ సమస్యల పరిష్కారంపై జేసీ ఆర్టీఓలు తహసీల్దార్లు బాగా పనిచేస్తున్నారని తెలిపారు. పట్టాదారు పాస్ పుస్తకం గురించి ఇప్పుడు మీకు వివరించడం జరిగిందని తెలిపారు. ఈ పట్టాదారు పాస్ పుస్తకం 2 రకాల అంశాలకు సంబంధించిందన్నారు. ఒకటి కరెన్సీ నోటును ఆర్బీఐ ముద్రించడం జరుగుతుందన్నారు. అలాగే విదేశాలకు వెళ్లాలంటే పాస్పోర్ట్ అవసరం. ఇది కూడా కేంద్ర ప్రభుత్వం ముద్రిస్తుందని, అదేవిధంగా పట్టాదారు పాస్ పుస్తకం కూడా ప్రభుత్వం నిర్వహించే ప్రభుత్వ ప్రెస్ మాత్రమే పట్టాదారు పాస్ పుస్తకాలు ప్రింటింగ్ చేయడం జరుగుతుందన్నారు. పాస్పోర్ట్ కూడా దాదాపు ఇలాగే ఉంటుంది. పాస్పోర్ట్ లో కూడా ఏంటంటే రాజముద్ర, భారత కేంద్ర ప్రభుత్వంది రాజముద్రతో ఉంటుంది. అది కూడా ఎవరు కావాలి వాళ్ళు ప్రింట్ చేయలేరు. కేంద్ర ప్రభుత్వం డిపార్ట్మెంట్ నుంచే అక్కడ ప్రింట్ అయ్యి ఇప్పుడు మీకు బై పోస్టర్ మీకు పంపడం జరుగుతుంది. అంటే గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు, ఆయన గత సంవత్సరం నుంచి కూడా చెప్తా ఉన్నారు రెవెన్యూ సమస్యలన్నీ కూడా పరిష్కారం అవ్వాలి. గతంలో నేను కూడా నెల్లూరు జిల్లాలో జాయింట్ కలెక్టర్గా నేను పనిచేశాను. అప్పుడు జాయింట్ కలెక్టర్ గారే రెవెన్యూ భూమి సమస్యలన్నీ కూడా చూసేవాడు. అయితే వస్తు రాను ఏమైందంటే భూముల విలువ పెరిగింది. అలాగే రహదారులు అవుతున్నాయి, రైళ్లు అవుతున్నాయి, ఇరిగేషన్ ఛానల్ అవుతున్నాయి. డెవలప్మెంట్ అనేది అవడం వలన ఎక్కువ భూములు విలువ పెరుగుతా ఉంది. ఇప్పుడు నేను చూశాను, ఇది చాలా మంచి గ్రామం. మీ గ్రామంలో వస్తూ ఆ రోడ్ నుంచి మనం రైట్ టర్న్ తీసుకుంటే మంచి ఇండ్లు మీరు కట్టుకున్నారు. ఇది ఎక్కడ కూడా చూడడానికి గ్రామం లాగా అనిపించలేదు. మంచిగా పెద్ద బిల్డింగ్ ఉంది, ఎదురుగా మీరంతా గార్డెన్ లాగా చేసుకున్నారు. ఒక 4-5 కార్లు మీరు అక్కడ పెట్టుకోవచ్చు, అంత ప్లేస్ ఉంది. మళ్ళీ కింద దిగితే మళ్ళీ అక్కడ మీరు చెట్లు వేసుకున్నారు. అక్కడ కూడా ఎన్ని కావాలని బైక్స్, కార్స్ మీరు అక్కడ పెట్టుకోవచ్చు. ఎందువల్ల అయింది? NH 167A రావటం వలన ఇక్కడున్న భూమిలో విలువ పెరిగింది. అక్కడ వస్తు ఇలా పెరుగుతుంటుంది. ఇట్లా అయినప్పుడు ఏ భూమి పైన యాజమాన్యం ఉండడం లేదు, పంటలు వేయడం లేదు, వాళ్ళకి సమస్యలు వచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రులు మొదటి రోజు నుంచి కూడా రెవెన్యూ భూమి సమస్యలకి ఇప్పటి నుంచి కలెక్టర్లు రెస్పాన్సిబుల్ అంటున్నారు. అంటే నేను కూడా ఆలోచిస్తాను, నేను జాయింట్ కలెక్టర్ ఉన్నప్పుడు మేము అంటే ఇందులో ప్రభుత్వ ముద్రతో ఉన్నటువంటి ఒక పాస్ పుస్తకం. అదే మీరు వెనక చూసుకుంటే వెనక ఏం రాశారు? మన భారతదేశం గొప్పది. అంటే రైతుకి ఇచ్చే ఈ పట్టదారు పాస్బుక్ ఎంత ఈ ఎమోషన్స్ దీంట్లో ఉంటాయి, ఎంత ముఖ్యమైన ఒక డాక్యుమెంట్ అనేది మీ అందరికీ తెలుసు. అలాగే ఇది అట్లా చెరిగిపోయేది కాదు, ఇది చాలా స్ట్రాంగ్గా ఉన్నటువంటి ఒక బైండింగ్తో చేసినటువంటిది. ఇది అదే సువర్ణ అక్షరాలతో రాసినటువంటి అంశాలు ఇందులో ఉంటాయి. లోపల గనక చూసుకుంటే ఎక్కడ కూడా తప్పులు లేకుండా
చేసే ప్రయత్నం మనం చేయటం జరిగింది. అయితే కొన్ని తప్పులు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫొటోస్ బాగాలేదు, పేర్లు సరిగ్గా రాలేదు. దీనికి ఆ రైతులు ఎవరెవరికి మనము ఈరోజు పట్టదారు పాస్బుక్ ఇవ్వడం లేదు, వారు మీరు అది కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం సార్. అదే విధంగా ఈ పాస్ పుస్తకాల పంపిణీ మన కాన్స్టిట్యున్సీకి 17,516 బుక్స్ వచ్చాయి. అందులో నిన్నటి వరకు మనం 4,000 పంపిణీ చేయడం జరిగింది. మిగతా పుస్తకాలు కూడా కరెక్ట్ గా ఉన్నంత వరకు మనం రేపు సాయంత్రం లోపల పంపిణీ చేస్తాము. అయితే కొన్ని తప్పులు రావటం జరిగింది. గతంలో ఉన్న తప్పులు మళ్ళా రీఎంట్రీ అవటం జరిగింది. వాటిని మనం ఈ నెల 21 తేదీ లోపల మనకి గవర్నమెంట్ మండేకి ఒక కొత్త మాడ్యూల్ ఇస్తారు. ఆ మాడ్యూల్లో మనం ఏ పుస్తకంలో ఏ తప్పులు అయితే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం ఎంట్రీ చేసి గవర్నమెంట్కి పంపినట్లయితే ఈ నెలాఖరు లోపల కొత్త పాస్ పుస్తకాలని, తప్పులు ఉన్న పాస్ పుస్తకాలని రీప్రింట్కి పంపిస్తామని చెప్పారు. అవన్నీ కూడా మనం ప్రతి నెల జరిగే నిరంతర ప్రక్రియ. వచ్చే నెల 9వ తేదీన మళ్ళా మనం ఇలాంటి కార్యక్రమం పెట్టుకొని ఇవన్నీ కూడా ప్రజాప్రతినిధుల సమక్షంలో, కలెక్టర్ గారి సమక్షంలో పంపిణీ చేయటం జరుగుతుంది. ప్రతి నెల సీఎం గారు కూడా ఏదో ఒక జిల్లా వెళ్తామని చెప్పారు. దానివల్ల మనం ఏంటంటే ప్రతి నెల మనకి ఏవైతే తప్పులు వచ్చాయో. చీరాల మున్సిపల్ ఓపెన్ థియేటర్ లో సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో బాపట్ల జిల్లా పరిపాలన యంత్రాంగం సహకారంతో దివ్యాంగులు, వృద్ధులు సహాయ పరికరాల గుర్తింపు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య హాజరయ్యారు. దివ్యాంగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య అన్నారు. చీరాల మున్సిపల్ ఓపెన్ థియేటర్ లో సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో బాపట్ల జిల్లా పరిపాలన యంత్రాంగం సహకారంతో దివ్యాంగులు, వృద్ధులు సహాయ పరికరాల గుర్తింపు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య హాజరయ్యారు. నియోజకవర్గం వ్యాప్తంగా జరిగిన దివ్యాంగులకు సహాయ జీవన పరికరాల గుర్తింపు శిబిరానికి విశేష స్పందన లభించింది. అధిక సంఖ్యలో దివ్యాంగులు, వృద్ధులు హాజరయ్యారు. ఈ శిబిరంలో లబ్ధిదారులకు అలింకో సంస్థ చే ట్రై సైకిల్, వీల్ చైర్స్, కృత్రిమ అవయవాలు, వెనుకిడి యంత్రాలు, వాకర్స్ అందుల చేతికర్రలు, వయోవృద్ధులకు వాకర్స్ చేతికర్రలు వంటి పరికరాలు 3 నెలల తర్వాత ఉచితంగా అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండయ్య మాట్లాడుతూ దివ్యాంగులు ఆత్మస్థైర్యం ముందుకు సాగాలని, తద్వారా అన్ని రంగాల్లో రాణించగలరన్నారు. 5 సంవత్సరాలు పెట్టింది. మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి. కష్టాలు పడ్డాడు 250 రూపాయలు పెంచడానికి. అదే కూటమి ప్రభుత్వం రాకముందు వచ్చిన తర్వాత ఎరియర్స్ తో సహా మీ అందరూ కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది. పెన్షన్ 3,000 నుంచి 4,000 చేశారు. మరి వికలాంగుల పెన్షన్ అయితే 3,000 నుంచి 6,000 చేశారు. కిడ్నీ పేషెంట్స్ కానీ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి 10,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే చాలా మంది బెడెడ్ మంచానికే పరిమితమై లేవలేనటువంటి వాళ్ళకి 15,000 రూపాయలు ఇచ్చారు. భారతదేశంలో ఏ రాష్ట్రం అన్నా కానీ ఇలాంటి సంక్షేమ పథకాలు ఇస్తున్నాయా అని చదువుకున్న వాళ్ళు ఒకసారి ఆలోచించుకోమండి. ఇక్కడ చాలా మంది వయోవృద్ధులు ఉన్నారు, వాళ్ళకి తెలియదు. ఎందుకంటే ఎక్కడేం దొరుకుతుందో వీళ్ళకేం తెలియదు కదా. ఈ దేశంలో ఉన్న 28 రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ఇటువంటి పరిస్థితి లేదు. ఇక్కడే జరుగుతుంది. ఇవాళ చాలా మంది వయోవృద్ధులు, లేని వాళ్ళు, పేదవాళ్ళు గౌరవంగా బతుకున్నారంటే అది చంద్రబాబు నాయుడు సలహా విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే అన్నీ ఉన్న మనమే కొన్ని చేయలేకపోతున్నాం. అంటే ఒక అంగవైకల్యమో లేదా ఇబ్బంది ఉన్నటువంటి వాళ్ళు ఎంత ధైర్యంగా పనిచేస్తుంటే భగవంతుడు మనకు అన్ని ఇచ్చాడు. అన్ని ఇచ్చినటువంటి వాళ్ళు ఎంత మేరకు కష్టపడి పనిచేస్తున్నామో మనకి మనం క్వశ్చన్ వేసుకోవాలి. ఈరోజు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు దివ్యాంగులు కానీ వయోవృద్ధులు కానీ మీ యొక్క మనోభావాల్ని ఆయన గౌరవించాడా లేదన్నది మీరు ఒకసారి గుర్తు చేసుకోండి. ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కనీసం అడగడానికి కూడా ఎవరు సాహసం చేయలేదు, భయపడ్డారు. దివ్యాంగుల దినోత్సవాన్ని కూడా జరుపుకోవడానికి కూడా బయటకు రాలేదు. మామూలు సాధారణంగా నేను తోపాను కూడా రాలేకపోతే ఒక దివ్యాంగుడు ఏమొస్తాడు? రాలేడు కదా. సో ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి ప్రతి వర్గాన్ని, ప్రతి ఒక్కరిని
బెదిరించాడు, భయపించాడు, అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాడు. ఒక్కటే గుర్తు పెట్టుకోండి, ఎవరికి సమానం నాకంటే నేనేమి చేయలేమనుకుంటా చేయగలిగే సమర్థత ఉన్నది అనే దానికి మరి గురవయ్య, దుర్గా, అలాగే వీళ్ళందరూ కూడా చెప్పారు. నాకు వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ పక్కన ఉన్న మీ పేరు నాకు తెలియదు, ఆశేష్ గారు కానీ వీళ్ళందరూ కూడా ఒక సపోర్ట్ చేశారు. మేము ఉన్నాం సార్, మీరు వెళ్ళండి అని చెప్పి ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకున్నారు. వాళ్ళకి అర్హత ఉంది. ఈ ప్రభుత్వాన్ని అడిగి వాడికి ఏం కావాలో సంపాదించుకున్నటువంటి హక్కు వాడికి వాళ్ళ ఉంది. అంటే నాకు కూడా ఒక మాట చెప్తే, సార్ మా వికలాంగులకు అందరికీ ఇలాగా చెయ్యాలి, వాళ్ళందరి దగ్గర నుంచి కొంత డబ్బులు వసూలు చేస్తారని చెప్పాడు. వాళ్ళేంటి కూడా మనకు డబ్బులు ఇచ్చేది, ఆ డబ్బులు మనమే ఇద్దాం, నువ్వు తీసుకున్నామని చెప్పాను. వాళ్ళు ఎక్కడి తీసుకొచ్చి ఇస్తారు, వాళ్ళు ఏం చేస్తారని మనం చేయాలి. కాదు నువ్వు చేయమని చెప్తే దాదాపు 50 బండ్లు ఇప్పించాం. 50 బండ్లే కాదు, ఇంకా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా న్యాయం చేయాలి. ఈ రౌండ్ లో ఇంకా మిగిలినటువంటి వాళ్ళు కూడా మేము ఖచ్చితంగా ఈ సహకారాన్ని అందించాల్సినటువంటి అవసరం ఉంది. జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ ఆదేశాలతో ఇంకొల్లు మండలం పరిధిలోని గంగవరం ఎస్వీకే స్కూల్ విద్యార్థులకు శక్తి యాప్ మాదక ద్రవ్యాల వలన కలిగే అనాథాలు ఈవిటీజింగ్ పై చీరాల సబ్ డివిజన్ శక్తి టీం బృందం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ఎస్ఐ హరిబాబు, కానిస్టేబుల్ సుబ్బారావు విద్యార్థులకు సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాల వలన కలిగే అనాథాలు, ఈవిటీజింగ్ వంటి అంశాలపై అవగాహన కల్పించారు. జాతీయ స్థాయిలో జరిగిన ఆల్ ఇండియా మాస్టర్ స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ 2026 లో 3 పథకాలు సాధించి తద్వారా అంతర్జాతీయ స్థాయిలో జరిగే క్రీడా పోటీలకు ఎంపికైన బాపట్ల జిల్లా స్పెషల్ బ్రాంచ్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ సిహెచ్ నాగరాజును బాపట్ల జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ ప్రత్యేకంగా అభినందించారు. హెడ్ కానిస్టేబుల్ నాగరాజు శుక్రవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్ లో జరిగిన జాతీయ స్థాయి క్రీడలలో గెలుపొందిన పథకాలు, సర్టిఫికెట్లను ఎస్పీకి చూపించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ హెడ్ కానిస్టేబుల్ నాగరాజుకు పథకాలతో సత్కరించి ప్రశంసా పత్రాన్ని అందజేసి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ మాట్లాడుతూ బాపట్ల జిల్లా పోలీస్ శాఖలో స్పెషల్ బ్రాంచ్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ సిహెచ్ నాగరాజు ఆల్ ఇండియా మాస్టర్ స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ 2026 క్రీడా పోటీల్లో అథ్లెటిక్ విభాగంలో 40+ కేటగిరీలో పోటీపడి షాట్ పుట్, డిస్కస్లతో పసిడి పథకాలు, జావెలిన్ త్రోలో రజత పథకం సాధించి అత్యుత్తమ ప్రతిభ కనబర్చడం ఎంతో అభినందనీయమన్నారు. జాతీయ స్థాయిలో జరిగిన ఈ క్రీడా పోటీల్లో తన సత్తా చాటి రానున్న 2026 ఏప్రిల్ నెలలో థాయిలాండ్ దేశంలో జరగనున్న వరల్డ్ మాస్టర్ అథ్లెటిక్ క్రీడలకు అర్హత సాధించడం బాపట్ల జిల్లా పోలీస్ శాఖకు ఎంతో గర్వకారణమని కొనియాడారు. విధి నిర్వహణతో పాటు క్రీడల్లో కూడా నిబద్ధత, క్రమశిక్షణ, పట్టుదలతో ముందుకు సాగుతూ జాతీయ స్థాయిలోనే కాక అంతర్జాతీయ స్థాయిలో జిల్లా పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకొస్తుండడం ఇతర పోలీస్ సిబ్బందికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్బీ ఇన్స్పెక్టర్ జి నారాయణ, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. చీరాల మండలం కావూరివారిపాలెం గ్రామంలో ఇంటి ఆరు బయట పార్క్ చేసి ఉన్న ద్విచక్ర వాహనానికి అర్ధరాత్రి దుండగులు నిప్పంటించిన ఘటన గ్రామంలో కలకలం రేపింది. గ్రామానికి చెందిన సుబ్బారెడ్డి అనే యువకునికి చెందిన ద్విచక్ర వాహనాన్ని అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు తెలుస్తుంది. ఇంటి బయట పార్క్ చేసి ఉంచిన ద్విచక్ర వాహనానికి నిప్పంటించిన చీరాలలో ఆలస్యంగా వెలుగు చూసింది. దీంతో వాహనం కాలి బూడిదైంది. చీరాల మండలం కావూరివారిపాలెం గ్రామంలో ఇంటి ఆరు బయట పార్క్ చేసి ఉన్న ద్విచక్ర వాహనానికి అర్ధరాత్రి దుండగులు నిప్పంటించిన ఘటన గ్రామంలో కలకలం రేపింది. గ్రామానికి చెందిన సుబ్బారెడ్డి అనే యువకునికి చెందిన ద్విచక్ర వాహనం అని అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు తెలుస్తుంది. మంటల్లో ద్విచక్ర వాహనం పూర్తిగా అగ్నికి ఆహుతైంది. గమనించిన బాధితులు మంటలు నార్పే ప్రయత్నం చేసినప్పటికీ ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది. ఇక ఈ ద్విచక్ర వాహనం కొనుగోలు చేసి కనీసం నెల రోజులు కూడా కాకపోవడంతో బాధితుడు ఆవేదన వెళ్లబుచ్చుతున్నాడు. కాగా ఈ ఘటనకు ప్రేమ వ్యవహారమే కారణంగా తెలుస్తుంది. ఈ దుర్ఘటనపై బాధితుడు ఈపురుపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న ఈపురుపాలెం పోలీసులు విచారణ చేపట్టారు. వేటపాలెం సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలకు చెందిన విద్యార్థుల వాలీబాల్ జట్టు ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ లో జరిగిన రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలో విశేష ప్రతిభ కనబర్చి టోర్నమెంట్ విజేతగా నిలిచినట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణారావు, కళాశాల కరస్పాండెంట్ శ్రీమంత లక్ష్మణరావు ఓ ప్రకటనలో తెలిపారు.
భీమవరంలోని ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో జైత్ర 2026 వేడుకల సందర్భంగా జరిగిన వాలీబాల్ పోటీల్లో పురుషుల మహిళల వాలీబాల్ పోటీలలో సెయింట్ ఆన్స్ కాలేజీల జట్లు విజేతగా నిలిచినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీష్ బాబు తెలిపారు. పురుషుల వాలీబాల్ పోటీలలో వివిధ కళాశాలల నుంచి పాల్గొన్న 20 జట్లతో పోటీ పడి ఫైనల్స్ లో స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కాలేజ్ నర్సాపూర్ జట్టు మీద గెలిచి విన్నర్స్ గా నిలిచినట్లు కళాశాల వ్యాయామ అధ్యాపకులు అన్నం శ్రీనివాసరావు తెలిపారు. మహిళలలో వాలీబాల్ పోటీలలో వివిధ కళాశాలల నుంచి పాల్గొన్న 16 జట్లతో పోటీపడి ఫైనల్స్ లో శ్రీ విష్ణు ఇంజనీరింగ్ కాలేజ్ జట్టు మీద గెలిచి విన్నర్ గా నిలిచినట్లు తెలిపారు. కాగా జట్లోని క్రీడాకారులను వ్యాయామ అధ్యాపకులు అన్నం శ్రీనివాసరావు తెలిపారు. విజేతలకు సగటు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన అభినందన సభలో కళాశాల అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ ఆర్వి రమణమూర్తి, డాక్టర్ సి సుబ్బారావు, డైరెక్టర్ అడ్మినిస్ట్రేటివ్, వివిధ విభాగాధిపతులు, విద్యార్థులు పాల్గొని వాలీబాల్ జట్టుకు అభినందనలు తెలిపారు. వేటపాలెం మండలం రామాపురం రోడ్లోని ఆల్టస్ ఇంటర్నేషనల్ పాఠశాలలో ముందస్తు సంక్రాంతి పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేడుకలలో విద్యార్థులు సంప్రదాయ దుస్తులతో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. వేటపాలెం మండలం రామాపురం రోడ్లోని ఆల్టస్ ఇంటర్నేషనల్ పాఠశాలలో ముందస్తు సంక్రాంతి పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేడుకలలో విద్యార్థులు సాంప్రదాయ దుస్తుల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా భోగి మంటలు, పిండి వంటల ప్రదర్శన, ఆకర్షణీయమైన రంగోలీలు, గాలిపటాల ఉత్సవం, అలాగే విద్యార్థుల చేత నిర్వహించబడిన వివిధ కల్చరల్ యాక్టివిటీస్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విద్యార్థుల సంప్రదాయ వస్త్రధారణలో పాల్గొనే నృత్యాలు, పాటలు, నాటికల ద్వారా సంక్రాంతి ప్రాముఖ్యతను చాటి చెప్పారు. కాగా విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకతను పెంపొందించడమే కాకుండా మన సంస్కృతి పట్ల గౌరవాన్ని పెంచేందుకు ఈ వేడుకలు ఎంతగానో దోహదపడుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ రఘునాథ్, ఏజీఎం చెంటిబాబు తదితరులు పాల్గొన్నారు. బాపట్ల జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ ఆదేశాలతో చీరాల సబ్ డివిజన్ పరిధిలో శక్తి టీం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కారంచేడు మండలం స్వర్ణ శ్రీ గంగా పార్వతి సమితి శివాలయం సమీపంలో జరిగిన ఈ కార్యక్రమానికి శక్తి టీం కానిస్టేబుల్ సుబ్బారావు నిర్వహించారు. బాపట్ల జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ ఆదేశాలతో చీరాల సబ్ డివిజన్ పరిధిలో శక్తి టీం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కారంచేరు మండలం స్వర్ణ శ్రీ గంగా పార్వతి సమితి శివాలయం సమీపంలో జరిగిన ఈ కార్యక్రమానికి శక్తి టీం కానిస్టేబుల్ సుబ్బారావు నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామాల్లో జరుగుతున్న దొంగతనాలను నివారించేందుకు ముఖ్యంగా పండుగల సమయంలో చైన్ స్నాచింగ్ వంటి నేరాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. అలాగే గంజాయి వంటి మత్తు పదార్థాల ప్రభావంతో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై వాటిని నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై వివరించారు. సైబర్ నేరాలు, బాల్య వివాహాల దుష్పరిణామాలపై కూడా శక్తి టీం సభ్యులు అవగాహన కల్పించారు. గ్రామాల్లోనికి కొత్త వ్యక్తులు వచ్చినప్పుడు అనుమానం కలిగితే వెంటనే పోలీసులకు టోల్ ఫ్రీ నంబర్ ద్వారా సమాచారం అందించాలని గ్రామస్తులకు సూచించారు. ప్రజల భద్రతే లక్ష్యంగా శక్తి టీం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఈ విలేజ్లో రాత్రి టైంలో నీళ్ళు లైట్లు వేసి ఉంటాయి. మీరు మాస్కులు వేసినప్పుడు మీ గల్లీలో పక్కన చూస్తూ ఉంటారు. ఆ సందర్భంలో ఏం చేస్తారంటే ఎందుకు లైట్ వెలిగింది అనేది కొంచెం అబ్జర్వ్ చేయండి. దొంగలు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. వాళ్ళు కొంచెం ఎవరు కొత్త వాళ్ళు వస్తుంటే కొత్త వాళ్ళు ఏందా అని అబ్జర్వ్ చేయండి. మీ విలేజ్లో వాళ్ళు దొంగల మంచోళ్ళ కొంచెం అబ్జర్వ్ చేసుకొని ఫోటో కూడా తీసి మీ దగ్గర పెట్టుకోండి. కొత్త వాళ్ళు కనబడితే అవి మాకు సెండ్ చేయండి. మేము వచ్చినప్పుడు ఏమైనా జరిగింది అనుకుంటే మాకు సెండ్ చేస్తే ఇది కొత్త మాకు ఒక అవగాహన ఉంది. ఆ దొంగలు ఎవరు దొంగల మంచోళ్ళ అని మేము ఎంక్వైరీ చేసుకుంటాం. మీరు దొంగతనం జరిగిపోయిన దాకా కూడా కాదు, ముందుగానే మీరు జాగ్రత్తగా ఉండండి. ఈ టోల్ ఫ్రీ నెంబర్స్ అన్నిటికీ 181 ఈ మహిళల 1091 ఇదేమో చిన్నపిల్లకాయ 1098 సైబర్ నేరాలు ఏ ఫ్రీగా రావు మనకి. ఎవరు ఫ్రీగా ఈ ఫోన్ నెంబర్లు టోల్ ఫ్రీ నెంబర్స్ మీ దగ్గర సెల్ ఫోన్స్ ఉంటే ఈ బ్యాలెన్స్ అవసరం లేదు, డైరెక్ట్గా మీకు వచ్చేస్తాయి. మీరేం లేదు, పండగ సీజన్ కదా, మీ పిల్లకాయలు బయట తిరుగుతూ ఉంటారు, మద్యానికి గంజాయికి అలవాటు పడుతున్నారు. మీ పిల్లకాయలు జేబులు వాళ్ళ బ్యాగులు చెక్ చేయండి. పిల్లకాయలు ఏం చేస్తున్నారని తెలుసుకోవడానికి, అర్థమైందా? ప్లస్ రెండోది ఏంటంటే పండగ సీజన్ కదా, గోల్డ్ వేసుకొని రోడ్ల మీద వెళ్తూ ఉంటారు. కొత్త వ్యక్తులు వచ్చి లాగేళ్తున్నారు. లాగేటప్పుడు మనిషి స్కిట్ అయి పడిపోతున్నారు. పడితే దెబ్బలు తగలటము, ప్రాణాలు పోతున్నాయి. అందుకని మీరేం చేస్తారంటే జాగ్రత్తగా ఉండండి. దీని కొరకే ఈ అవేర్నెస్ ప్రోగ్రాము. మేము విలేజ్ తిరుగుతున్నాం. మీకు ఏదైనా అవసరమైతే శక్తి యాప్ అని SOS కాల్ కొట్టండి, మీకు యాప్ ఎక్కిస్తాం ఉంటే సెల్ ఉంటే. ఈ టోల్ ఫ్రీ నెంబర్స్ మొత్తము ఫ్రీ. మీరు సెల్లో నుంచి 112 కొడితే మా పోలీస్ కాల్ వస్తుంది, మేమే మీ కాడికి వస్తాం. మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, సరేనా? పరుచూరు నియోజకవర్గం మార్టూరులో దారుణ ఘటన వెలుగు చూసింది. మద్యం మత్తులో బామ్మ అల్లుడు మధ్య తలెత్తిన చిన్నపాటి వివాదం కాస్త చిలికి గాలివాన్లా మారింది. వివాదం కాస్త హత్యకు దారితీసింది. మద్యం మత్తులో మామూలు అల్లుడు కత్తితో పొడిచి హతమార్చిన ఘటన పరుచూరు నియోజకవర్గం మార్టూరులో వెలుగు చూసింది. మద్యం మత్తులో మామ అల్లుడు మధ్య తలెత్తిన చిన్నపాటి వివాదం కాస్త చిలికి గాలివానలా మారింది. వివాదం కాస్త హత్యకు దారితీసింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మార్టూరుకు చెందిన హుసేన్ సాహెబ్ తన అల్లుడు అన్సర్ బాషాకు ఇవ్వాల్సిన డబ్బుల విషయంలో ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణలో మామూలు అల్లుడు కత్తితో పొడిచాడు. తీవ్ర రక్తస్రావం అవుతున్న హుస్సేన్ ను ఆసుపత్రికి తరలించగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందగా కాగా ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ చేపట్టారు. డబ్బులు కడతాగా అడుకున్నారండి. మంచిగా పోతే వెళ్ళిపోమన్నాడు. సరేనన్నానండి, తీసుకొని విడిచిపెట్టాడు. మా నాన్న వచ్చి నాకు మాట్లాడతాను నన్ను. ఆయన కొద్దిగా నిదానంగా ఆలోచించు, ఆవేశపడద్దని కూడా చెప్పానండి. ఆయన బండి దిగుతానే ఉన్నాడు. ఆయన నీ అమ్మ అన్నాడు, నన్ను నీ అమ్మ అంటావని అని చెప్పేసి ఇద్దరు కలపట్టుకొని గుద్దుకుంటా ఈయన దగ్గరికి వస్తుంది. ఈ కళ్ళ పొడి చేశాడండి. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రైతుల మండల స్థాయి అధికారుల సేవలు వినియోగించుకోవాలి. పర్చూరు మండలం అన్నంబొట్ల వరిపాలెంలో జరిగిన పట్టాదారు పాస్ బుక్స్ పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్. దివ్యాంగుల సంక్షేమానికి కూటమి సర్కార్ కృషి చేస్తుంది. చీరాల్లో జరిగిన దివ్యాంగుల వృద్ధుల సహాయ పరికరాల గుర్తింపు కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య.
అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీలకు ఎంపికైన హెడ్ కానిస్టేబుల్ నాగరాజు. జాతీయ స్థాయిలో ఆల్ ఇండియా మాస్టర్ స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ లో విశేష ప్రతిభ అభినందించిన జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.